హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లర్న్ టు ఫ్లై. ఈరోజు మన క్లాస్ ఫోటోషాప్లో మ్యారిక్యూ టూల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫోటోషాప్లో మ్యారిక్యూ టూల్స్ని ఎలా యూజ్ చేస్తామంటే, సో ముందుగా న్యూ డాక్యుమెంట్ తీసుకుందాం. సో Ctrl+N చేస్తే మనకి న్యూ డాక్యుమెంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి విడ్త్ అనేది ఎంత ఉండాలి, 1024లో ఉండాలి. హైట్ ఎంత ఉండాలి, 768లో ఉండాలి. రిజల్యూషన్ ఎంత ఉండాలి, 72లో ఉండాలి. మనకి కలర్ మోడ్ వచ్చేసి ఎప్పుడు కూడా RGBలోనే ఉండాలి. బ్యాక్గ్రౌండ్ కంటెంట్ అనేది వైట్లో ఉండాలి. బయట సిచ్యువేషన్ బట్టి మీరు ఏదైనా డిజైనింగ్ చేసి ఇవ్వాలి అనుకున్నప్పుడు కలర్ మోడ్స్ అనేవి చేంజెస్ చేసుకుంటారు. మ్యాక్స్ నేను ఇప్పుడు RGBలోనే ఉంచేస్తున్నా. సో ఇప్పుడు నేను ఓకే చేస్తున్నా, నాకు డాక్యుమెంట్ అనేది వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్లో మనం వర్క్ చేయకూడదు కాబట్టి న్యూ లేయర్ అనేది తీసుకోవాలి. సో న్యూ లేయర్ అనేది ఎలా వస్తుంది, Ctrl+Shift+N అనేది ప్రెస్ చేస్తే న్యూ లేయర్ అనేది వస్తుంది. సో ఫైన్, మనకి న్యూ లేయర్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక రెక్టాంగులర్ షేప్ తీసుకుంటున్నా, దాన్ని ఇక్కడ డ్రాగ్ చేస్తున్నా. సో కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి తీసుకుందాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నేను 2-3 మల్టీ కలర్స్ తీసుకోవాలనుకుంటున్నా. సో ఇక్కడ ఒక కలర్ ఉంది, సెలెక్ట్ చేసుకుంటున్నా, దాన్ని ఓకే చేస్తున్నా, ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. సో నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇలా వస్తుంది. సో ఇంత డార్క్ అండ్ కాదు కాబట్టి సో నేను అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నా ఇక్కడ కలర్స్. ఓకే, ఒక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది తీసుకున్నాను. Ctrl+D. ఇప్పుడు నేను మళ్ళీ రెక్టాంగులర్ షేపే తీసుకుంటున్నా. ఇక్కడ ఒక షేప్ తీసుకుని డ్రా చేస్తున్నాను ఇలా. సో ఇప్పుడు నేను న్యూ లేయర్ తీసుకోవాలి. సో న్యూ లేయర్ తీసుకోవాలంటే Ctrl+Shift+N అనే బటన్ ప్రెస్ చేస్తే న్యూ లేయర్ అనేది వస్తుంది. ఈ న్యూ లేయర్లోనే నేను ఒక పర్టికులర్ కలర్ ఫిల్ చేసుకుంటున్నా. సేమ్ మళ్ళీ గ్రేడియంట్ టూల్కి వస్తున్నా, కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, కలర్ అనేది ఇక్కడ ఫిల్ చేస్తున్నా. ఓకే, Ctrl+D చేయండి, చుట్టూ సెలెక్షన్ పోతుంది. Ctrl+T చేయండి, సెలెక్షన్ వస్తుంది. మన ఆబ్జెక్ట్ని ఏ యాంగిల్లో రొటేట్ చేసుకోవాలో ఇక్కడ ఆప్షన్ మనకు వస్తుంది. సో నేను ఇలా ఉంచాలనుకుంటున్నాను. ఓకే, ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ రెక్టాంగులర్ షేప్ని కాపీస్ తీసుకోండి. కాపీస్ తీసుకోవాలి అంటే Ctrl+J అనేది చేయాలి. సో Ctrl+J చేస్తే మనకి ఇంకో కాపీ అనేది వస్తుంది. సో నేను ఇలా తీసుకుని అడ్జస్ట్ చేస్తున్నాను. అలాగే నేను నెంబర్ ఆఫ్ కాపీస్ తీసుకుంటూ నాకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అడ్జస్ట్ చేసుకుంటున్నా ఇలా. సేమ్ మళ్ళీ అదే కాపీ తీసుకుంటున్నా, ఎక్కడ అడ్జస్ట్ చేయాలనుకుంటున్నా నాకు పర్టికులర్ పాయింట్ వ్యూలో నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా. అగైన్ టేక్ కాపీస్, Ctrl+J, అడ్జస్టెడ్. సో అంటే మనం ఈ సింప్లిఫైగా ఒక రెక్టాంగులర్ షేప్తో ఎలా కవర్ పేజెస్ని డిజైన్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ షేప్స్ తీసుకోవచ్చు. సో అది మన ఇష్టం. నేను ఈ ఫ్యూ స్టైల్లో తీసుకుంటున్నా. ఓకే, సో నేను ఇదే ప్యాటర్న్లో ఇటు పక్క కూడా తీసుకోవాలనుకుంటున్నా. బట్ ఏంటంటే ఇప్పుడు దీన్ని మల్టీ కలర్స్తో డిజైన్ చేసుకుందాం. సో మల్టీ కలర్స్తో ఎలా డిజైన్ చేసుకుంటాం అంటే, ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం కలర్ఫుల్గా తీసుకుందాం. ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నా. నేను ఇక్కడ ఇంకొక కాపీ తీసుకుంటున్నా, ఇక్కడ 3 సెట్స్ తీసుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు దీన్ని డిఫరెంట్గా అంటే ఈ ఏ ఆబ్జెక్ట్ ఏ లేయర్లో ఉందో మనకు తెలియాలి అంటే ఈ లేయర్ ఐ యొక్క ఆఫ్ చేసి ఆన్ చేస్తే తెలుస్తుంది. లేదా ఇదే లేయర్ మీద రైట్ క్లిక్ చేస్తే అది ఏ లేయర్లో ఉందో తెలిసిపోతుంది. సో ఇప్పుడు డబల్ క్లిక్ చేయండి, మనకి లేయర్ స్టైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దీంట్లో నేను గ్రేడియంట్ ఓవర్లే అనేది తీసుకుంటున్నా.
సో దీంట్లో నేను ఒక ఫ్యూ స్టైల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అంటే నాకు అక్కడ ఒక డిఫరెంట్ ప్యాటర్న్ స్టైల్ వస్తుంది. సో నేను అలా ఏ ఆప్షన్ స్టైల్స్ మార్చుకోవాలనుకుంటున్నానో వాటి యొక్క స్టైల్స్ తీసుకుంటున్నా, డబల్ క్లిక్ చేసిన ఓవర్లే వస్తుంది. ఓవర్లేలో స్టైల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఓకే. సో ఇలా మనం కంటెంట్ యొక్క స్టైల్స్ అనేవి చేంజెస్ చేసుకోవచ్చు. సో డబల్ క్లిక్, గ్రేడియంట్ ఓవర్లే, స్టైల్. ఓకే. సో ఈ నా స్టైల్ అనేది ఈ వ్యూలో ఇటొచ్చింది. సో ఇంకా ఏంటి అంటే ఇంకా డిఫరెంట్ ఆఫ్ స్టైల్. ఇప్పుడు నేను దీని మీద ఏదైనా టెక్స్ట్ అప్లై చేయాలనుకుంటున్నా. సో టెక్స్ట్ తీసుకోండి, కొంచెం బ్రాడ్ కలర్. ఇక్కడ టెక్స్ట్ టైప్ చేసుకుందాం. నేను ఈ లెటర్ని తీసుకెళ్ళి ఇక్కడ మూవ్ చేసి అడ్జస్ట్ చేసి పెట్టుకుంటున్నా. సో దాని సైజ్ పెంచుకోవాలంటే ఏం చెప్పుకున్నాం? టెక్స్ట్ టూల్. సో టెక్స్ట్‌కి ఇంకా మనం డిఫరెంట్‌గా ఇంకా హైలైట్ చేసుకోవాలనుకుంటే టెక్స్ట్ టూల్ ఎక్కడుందో చూసుకొని మనం దాన్ని డబుల్ క్లిక్ చేసి దాని చుట్టూ స్ట్రోక్ అనేది అప్లై చేసుకుందాం. సో నాకు చుట్టూ స్ట్రోక్ అనేది వచ్చింది. ఓకే. సో మళ్ళీ టెక్స్ట్ టూల్, అగైన్ టైప్ టెక్స్ట్, సేమ్ ఇందాకలా ఎలా అప్లై చేసుకున్నామో మనం స్ట్రోక్ అనేది అప్లై చేసుకుందాం. సో స్ట్రోక్. సో కంట్రోల్ టీ, ఇంక్రీజ్ ద టెక్స్ట్ సైజ్. ఓకే. సో ఇలా నాకు కావాల్సిన ప్యాటర్న్‌తో నేను దీన్ని డిజైన్ చేసుకుంటున్నా. కంట్రోల్ టీ, ఇంక్రీజ్ సైజ్. సో మూవ్ టూల్‌తో మనం దాన్ని మూవ్ చేసుకెళ్ళి అక్కడ పెట్టుకుందాం. సో లాస్ట్ టెక్స్ట్, డబల్ క్లిక్, స్ట్రోక్, ఇంక్రీజ్ సైజ్, కంట్రోల్ టీ. ఓకే. సో మూవ్ టూల్. సో నాకు కంటెంట్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు ఒక రెక్టాంగులర్ షేప్ తీసుకుంటున్నా అగైన్. సో నేను కిందన డ్రాగ్ చేసుకుంటున్నా. సో ఇక్కడ ఒక పర్టికులర్ కలర్ తీసుకుందాం. అది ఎందులో ఉండాలి అంటే న్యూ లేయర్‌లో ఉండాలి. సో న్యూ లేయర్‌లో ఒక పర్టికులర్ కలర్. సో నేను బ్లాక్ తీసుకోవాలనుకుంటున్నా. సో కాబట్టి బ్లాక్ కలర్‌తో బ్లాక్ కలర్ ఫిల్ అవ్వాలంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్. సో న్యూ లేయర్, ఆల్ట్ బ్యాక్ స్పేస్. సో నాకు అక్కడ ఒక కలర్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ చూడండి, దీని మీద ఇలా కనిపిస్తుంది కదా. సో నేను దీన్ని కనిపించకుండా ఉండాలి, అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కడుందో వెతుక్కోవాలి. అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఈ న్యూ లేయర్ అంటే ఈ లేయర్ పట్టుకొచ్చి దీని పైన పెట్టేస్తే మనకు అది అలా డిస్ప్లే రాకుండా ఉంటుంది. సో ఇదే ప్యాటర్న్‌లో సో నేను ఇంకా ఏమైనా డిజైన్స్ చేసుకోవాలంటే ఇక్కడ నేను ఆ అడ్రస్ ఏదైనా రాసుకోవాలి. సో అడ్రస్ బార్ నా టెక్స్ట్ కనిపించట్లేదు కాబట్టి టెక్స్ట్ కలర్ బ్లాక్‌లో ఉండిపోయింది. సో నేను దాన్ని వైట్ కలర్‌లో చేంజెస్ చేసుకుంటున్నా. సో నేను ఇక్కడ అడ్రస్ రాసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ వ్యూ ఆఫ్ కలర్ తీసుకుందాం, మనం టెక్స్ట్ రాసుకుందాం, ఇలా అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా సమ్ టెక్స్ట్ ఇంకా ఇటు పక్క కూడా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇవి ఆ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, మనం ఆల్ట్ పట్టుకుని కాపీ చేసుకుందాం. ఒక సైడ్ వ్యూలో అడ్జస్ట్ చేసి పెట్టుకుందాం.
ఇలా. ఇది నా యాక్చువల్లీ కవర్ పేజ్. సో, ఇప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ మళ్ళీ టైప్ చేసుకుంటున్నా. Ctrl+T. టెక్స్ట్ కలర్ ఏముందులో ఉండాలి? ఇందాకలా మనం తీసుకున్న టెక్స్ట్ సో, బ్లూలో. సో, కాబట్టి బ్లూలో అడ్జస్ట్ చేసి పెట్టుకుంటున్నా. దానికి ఏ కలర్ స్టైల్ అప్లై చేసుకోవాలి? స్ట్రోక్ అప్లై చేసుకోవాలి. సో, కాబట్టి డబుల్ క్లిక్ స్ట్రోక్ అప్లై చేస్తాం. సో, ఫైన్. టెక్స్ట్ సైజ్ పెంచాలి అంటే ఏమనుకున్నాం? Ctrl+T. సో, నేను ఈ ఆబ్జెక్ట్లో ఇలా రాసుకుంటున్నాను. సో, ఇలా నాకు నచ్చిన డిఫరెంట్ ఆఫ్ కవర్ పేజ్ స్టైల్‌ని సో, నేను ఇలా డిజైన్ చేసుకోవచ్చు. జస్ట్ ఏమి లేదు, ఒక రెక్టాంగులర్ షేప్ తీసుకొని మనం దాని వే ఆఫ్ కంటెంట్ ఎలా చూపించాలనుకుంటున్నామో ఆ యాంగిల్ వ్యూలో చూపించడం కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ మనం చేసిన ప్రతి యాక్షన్‌కి ఒక ఇండివిడ్యువల్ లేయర్స్ అనేవి ఉండాలి. ఓకే. సో, టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. సో, అది ఏ లేయర్‌లో ఉందో చూసుకుంటాం. స్ట్రోక్ అనేది అప్లై చేస్తాం. ఫైన్. ఇప్పుడు నేను తీసుకెళ్ళి దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసి మూవ్ చేస్తున్నా. సో, నా ఎల్కి స్ట్రోక్ పోయింది కాబట్టి ఇంకొకసారి అప్లై చేసేస్తున్నా స్ట్రోక్. ఓకే. సో, లెర్న్ టు ఫ్లై అనేది మనం ఈ స్టైల్‌లో యూజ్ చేసుకుంటున్నాం. సో, మనకి వ్యూ ఆఫ్ లేయర్స్ ఏం వర్క్ చేసినా సరే, ఏ యాక్షన్ చేసినా సరే ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ వ్యూలో చేసుకోవచ్చు. సో, బ్యాక్గ్రౌండ్ కలర్ డల్ అయింది అనిపిస్తే మళ్ళీ మనం వ్యూ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఏ లేయర్లోనో తీసుకోవచ్చు. సో, గ్రేడియంట్ టూల్తో ఏ టైప్ ఆఫ్ కలర్ అడ్జస్ట్ చేసుకుంటే బ్రాడ్గా కనిపిస్తుంది. సో, నేను బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ తీసుకుందాం అనుకుంటున్నా. సో, సెలెక్ట్ చేసుకోండి లైట్ బ్లూ. సో, ఓకే చేసుకోండి. అప్లై చేయండి. డ్రాగ్ చేసుకోండి. సో, మనకి ఇలా డిఫరెంట్ ఆఫ్ స్టైల్లో టెక్స్ట్ని హైలైట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. జస్ట్ రెక్టాంగులర్ షేప్తోనే మనం ఇలా ఒక డిఫరెంట్ ఆఫ్ కవర్ పేజెస్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. సో, అది బ్రైట్ కలర్స్తో డల్ కలర్స్తో అనేది మన ఇంట్రెస్ట్తో ఉంటుంది. సో, మనం కంటెంట్ని హైలైట్ చేయాలి అనుకునేటప్పుడు సో, ఇలా డిఫరెంట్ మోడల్స్తో రెక్టాంగులర్తో మనం ఎలాంటి టైప్ ఆఫ్ డిజైన్ స్టైల్స్ అయినా సరే చేసుకోవచ్చు. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ క్లాస్లో సర్కిల్ ఎలిప్టికల్ మార్క్యూ టూల్ గురించి కానీ లేదా సర్కిల్స్తో ఎలా డిజైన్ చేస్తారనే దాని గురించి చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.